నమస్తే అమ్మా. నమస్తే సార్. కేసీఆర్ వచ్చిన సార్ మాకు కేసీఆర్ వచ్చిన కాడ నుంచి ఎప్పుడు పొలం ఎండిపోలే. హ్మ్. మా బోర్లు గూడా కొన్ని వరకు ఫుల్లు పోసినాయి. హ్మ్. ఇప్పుడు బోర్లు అన్నీ ఎండిపోయినాయి. హ్మ్. ఎండిపోయే వరకు మేము బోర్లేసినాం. ఓకే. అయితే సానా బోర్లేసినాం. హ్మ్. ఒక్కటి గూడా ఎయలే. అదే ఈడ పడతాయి, ఆడ పడతాయి అని బోర్లేసినాం. ఏసిన తర్వాత మళ్ళా కాలువ వస్తది. మోరిల నుంచి కాలువ వచ్చింది. హ్మ్. ఆ కాలువ ఏట వచ్చింది 5 సార్లు నిండింది నిరుడు. హ్మ్. నిరుడు నిండినాక ఇగ చైన్ మిషన్‌తోని కోసినాం మేము. హ్మ్. కమ్మడి ఎండిపోలే. హ్మ్. ఉన్న పొలాలు అన్నీ నాటుబెట్టుకున్నాం. హ్మ్. నాటుబెట్టుకుంటే ఇప్పుడు కాలం వస్తది, యాసంగి కాలం వస్తది, యాసంగి అని పొట్టకొచ్చింది వరి. హ్మ్. పొట్ట వచ్చినాక ఎక్కడ రిజర్వాయర్ దాకా పోయినాం మేము. హ్మ్. కాలువ ఏడ లేదు. హ్మ్. వచ్చేటోళ్ళు లేరు, మాకు చెప్పేటోళ్ళు లేరు. ఎట్లా మాకు దయాకర్ సార్ వచ్చినప్పుడు కరువైంది, కాలమైంది. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు మాకు నీళ్ళు ఇడిచిపెడతలేరు. ఎందుకు సారు? ఎందుకంటే మేము ఏడ పోయి అడుగుపోర్రి, మేము ఏడ పోయి అడుగు మేడతో అడిగితే నీళ్ళు లేవు, ఏం లేవు అన్నారు. హ్మ్. అన్నప్పుడు సప్పుడుజేగా వచ్చినాం. ఇగ హ్మ్. ఇగ క కాంగ్రెస్ వచ్చి కరువైంది మాకు. మేము ఎట్లా బతకాలే? ఏం జేయాలి? అని సార్ వచ్చిండు మొన్న. హ్మ్. సార్ వస్తే మేము పెళ్లి నలుగురు కొడుకులు, ఇద్దరు కొడుకులు, హ్మ్. ఇద్దరు బిడ్డలు, నలుగురు మనవడు, మనవరాలు. కొడుకు పెళ్లి ఉన్నది సారు. ఎట్లా బతకాలే? ఏం జేయాలే? మా కాలం నువ్వు వచ్చిన కాడ నుంచి మీకు ఎన్నడూ ఎండిపోలే మాది. ఎన్నడూ పల్లెం ఎండిపోలే. నీరు చైన్ మిషన్‌తోని కొట్టించినాం. 200 క్వింటాలయినాయి నీరు. హ్మ్. ఏడు ఒక 2 క్వింటాలు గూడా ఎళ్ళేటట్టు పరిస్థితిలో అయిపోయినాం. మా బాధలు ఎవలికి చెప్పుకోలే సారు నువ్వు పోయినావు. మాకు ఎవలికి చెప్పాలే? మా బాధల తర్వాత చూసి మాకు ఏదైనా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడ నుంచి మాకు దగ్గర చేస్తలేరు. కాలువలు వస్తలేరు. కాలువలు లేదంటారు. నీళ్ళు లేదంటారు. ఏ పరిస్థితిలో సావాలి మేము? ఏది సార్ మేము చెప్పి గూడా మీరు చెప్పాలని మేము కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడ నుంచి ఎవలికి అడగాలి? ఎవరికి చెప్పలే. ఒక్కసారైనా మాకు వచ్చి ఈ రైతులు ఎట్లా బతుకుర్రు? ఎట్లా చెప్తుర్రు? మరి ఉన్నారా? లేరా? ఈ కాలువ ఇడిచిపెడతలేరు. నీళ్ళు లేవంటుర్రు. ఒకసారి మధ్యాహ్నం పోయి మొత్తుకున్నాం. రిజర్వాయర్ దాకా పోయినాం. అక్కడ పోయి మళ్ళీ వచ్చినాం. కాలువకు మోరికి చూసి ఇచ్చినాం. ఒక 2 తడి అయితే మా పొలాలు ఫుల్లుగా పారేది. కాలువ అస్సలే రాలే. హ్మ్. మాకు ఎండి మొత్తం పోయింది. ఇక ఎట్లా కేసీఆర్ సార్ అట్లా దిగి పోయిండు. హ్మ్. వచ్చినప్పుడు సారు మాకేం పరిస్థితి అని మేము సార్‌ల కాళ్ళ బడి, ఏళ్ళ బడి సార్ వచ్చిండు. వచ్చి మా రైతులు ఎట్లా ఉన్నారు? బతికిర్రా? ఎట్లా ఉన్నది? పారుతుండ్రా? అని మాకు ఎంక్వైరీ చేసేటోళ్ళు ఎవ్వరు రాలే ఇంతవరకు. హ్మ్. కేసీఆర్ సార్ వస్తే మేము పోయి సారు మాకు ఇట్లా ఇట్లా పరిస్థితి వచ్చింది. ఏం బతకాలి మేము? సావాలనా? బతకాలనా? మాకు ఇద్దరు కోడళ్ళు, ఇద్దరు కొడుకులు, నలుగురు నలుగురు మనవరాలని సార్‌కు పత్రికలు ఇచ్చాము మేము. హ్మ్. పత్రికలు ఇస్తే ఇయన్నీ పొలాలు మా రైతులు పోయి అందరూ ఇక్కడి నుంచి సింగరపల్లె దాకా కార్లు, బండ్లు ఎంతమంది ఉన్నారో అంతమంది వచ్చేసినాం. హ్మ్. ఊరు ఊరు మొత్తం వచ్చిర్రు. ఈ ధరాత్ తండాకు గణపచ్చేది ఇగో ఈ దెర్పుల మండలంకు, ఈ జనగాం జిల్లాకు అందరూ వచ్చేసిర్రు. హ్మ్. వచ్చేసినాక అన్నీ చెప్పినాక మా పొలంలో దిగేసిండు సారు. అన్ని ఎకరాలు కొద్దిగా చూసిండు. హ్మ్. నా ఒక్కదాని పొలం ఏమి ఎండలే అని నేను అంటలేను. హ్మ్. ఎకరాలు కొద్దిగా ఈ కుంట మొత్తం ఎంత గడ్డ ఉన్నదో అంత ఎండేసిర్రు. హ్మ్. ఎండేసితే కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఏం ఎండలే, ఏం నీళ్ళు రాలే, కాలువలు లేవు, ఏం లేవు అని మళ్ళా మాకు ఎక్కిరించి చెప్పిపోయిర్రు. మళ్ళా నిన్న గూడా మేము అన్ని కాలువలు చెక్ జేసి, ఈ పొలం చెక్ జేసి, ఎంతమంది బోర్‌లేసిర్రు గూడా చెక్ చేసి, అన్నీ జూసి మళ్ళా ఈడోలో నిన్న మేము సహకరించి అన్ని కాలువలు చూపెట్టాం. ఇగో ఈ ఓహ్! కాలువ వచ్చేది, ఈ మోటార్లు ఇలా వచ్చేది, మా కాలువ బందయినాయి. ఈ మోరీల నుంచి నీళ్ళు వచ్చేది మాకు. హ్మ్. మేము ఎట్లా బతకాలి సార్ అని మళ్ళా గూడా చెక్ జేసి అనుకున్నాం. మేము బతికేటట్లేము అని సార్ కాళ్ళల్లో పడితే, నీ పెళ్ళికి పత్రికలకి 5,00,000 ఇస్తా అని చెప్పిపోయిండు. అంటే విరాళం ఆ! చెప్పిండు. నేను ఇంత ఎట్లా బతకాలే ఆ! సార్? నా ఈ పెళ్లి ఉన్నది. ఈ భూమి మొత్తం ఉన్న కాడికి ఎండిపోయింది. మిషనరీ ఎక్కడ తేవాలే? టాడరోని ఎక్కడ తేవాలే? కూలోళ్ళు ఎక్కడ తేవాలే? ఒక ఎకరానికి 6 ఏలు హ్మ్. టార్ దున్నేదానికి. హ్మ్. ఒక ఎకరానికి 7 ఏలు నాటేసేటోళ్ళకు. ఒక ఎకరానికి 5 ఏలు కలుపు తీసేదానికి. ఒక ఎకరానికి 5 బస్తాలు ఓహ్, న మందు బస్తాలు. ఇగ ఈ బాధలు మళ్ళా మిసిరి కోసేదానికి కూడా మాకు ఒక్క కింటాయిలు లేకుండా పరిస్థితిలో అయిపోయినాం సార్ మేము. ఎట్లా జేయాలంటే దయగల సారు నువ్వు ఇగో 5,00,000 ఇస్తా బిడ్డ అని నీ పెళ్లి కూతురుకు పెళ్లి చేసుకో ఎంత ఖర్చు అయితది అన్నాడు. అయితే 5,00,000 అయితది సార్ అని నేనన్నా. హ్మ్. అయితే నువ్వు పెళ్లి చేసుకోపోయినా బిడ్డ ఏడవకు, ఎ ఏడ చచ్చిపోకు ఎందుకు 5,00,000 ఇస్తా పెళ్లి చేసుకొని హామీ ఇచ్చిపోయిండు నాకు. హ్మ్. హామీ ఇచ్చిపోయిండు గానీ ఇంకా ఆ సార్ పోయిండు మళ్ళీ రాలే మాకు ఇంకా ఈ చెక్కు ముట్టలే. ఇప్పుడు ఎన్ని ఆ! ఎకరాలు ఎండిపోయిందమ్మా నీకు? నాదా హ్మ్. 8 ఎకరాలు ఎళ్ళిపోయినాయి సార్ మొత్తం. కంప్లీట్‌గా. కంప్లీట్‌గా ఇగో పాస్‌బుక్కులు చూపెడతాను ఇడియాలి ఇప్పుడు. ఆ! తేపోరా పాస్‌బుక్కులు. ఆ! ఎ ఎ 8 ఎకరాలు ఒక్క చుక్క ఉన్నాయి. అన్నీ నిన్న చెకప్ చేసి ఇచ్చినాం.
ఉమ్, 8 ఎకరాలు ఎండిపోతే ఒక్క మడి కూడా లేకుండా కోసేలు లేరు. అయితే ఆ పార్టీ వాళ్ళు అబద్ధం, ఇది అబద్ధం, నిజం కాదు నిజం కాదంటే అట్లా మేము ఎవరు చెప్తున్నారు అబద్ధం అనేసి? అబద్ధం మా అల్లుడే చెప్తుండు. ఆ పార్టీ వాళ్ళు వచ్చి చెప్పి మా ఉమ్, అల్లుడే అవుతుండు. మమ్మల్ని తగ్గిపోయిన తండ్రి వచ్చి ఆ ఉమ్, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఉమ్, వాళ్ళు మాకు ఎకరిచ్చి ఇట్లా అట్లా అది అబద్ధం అబద్ధం అంటే మా భూమి సర్వే నెంబర్ కార్డు వచ్చి ఇస్తాం మేము. ఉమ్, పాస్బుక్లు కానీ కట్ల పోతాయి. ఉమ్, ఇక ఉన్నారు కదా వాళ్ళు. ఉమ్. ఇప్పుడు ఆ, పట్టా 8 ఎకరాలు ఉన్నదా ఆ, మీకు? 8 ఎకరాల పాస్బుక్లు పట్టాలు కూడా ఉన్నాయి. ఉమ్, సర్వే నెంబర్ కూడా 25 ఎంత ఉన్నది. ఉమ్, ఆ పాస్బుక్ అవి కూడా చూపెడతా. ఉమ్, మాకు అబద్ధం అంటే మాకు పుట్టిన కాడిచి రావు. ఉమ్, కేసీఆర్ వచ్చిన కాడి నుంచి మాకు కాలం పుల్లు అయింది. ఉమ్, ఇక అది కాంగ్రెస్ పార్టీ వచ్చిన కాడ మాకు దళిద్రమే కలిగింది. ఉమ్, మేము ఎట్లా బతకాలి ఉమ్, మీరే చెప్పుర్రి. సహకరించి మీకు ఆ, రేవంత్ రెడ్డి సార్ కూడా కాలు మొక్కినాం. ఉమ్, మాకు ఇక నీళ్ళు ఇచ్చి పెట్టాలి. మా పోరగాళ్ళు 2 ముగ్గురు ఉన్నారు అలా. ఉమ్, అయితే మాకు కేసీఆర్ సారు మాకు నీళ్ళు లేవు ఎట్లా బతకాలి, మేము కాలువ ఇచ్చి పెట్టాలి, కాలువ ఇచ్చి పెట్టాలన్నా పైన నీళ్ళు లేవు, మేము ఎక్కడ తేవాలి అని మాకు చెప్పేసిర్రు. ఉమ్. ఎవరు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిల్లా? కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు ఓకే. పైన నీళ్ళు లేవు, సార్, మాకు రెండు ఎట్లా విషయాలు అయితే కరెక్ట్ గా చెప్తాను సార్ నేను. ఓకే. ఒకటి అనేది మాకు ₹1,00,000 ఇచ్చి మాకు పొలం ఎండబెట్టమని చెప్పారు కదా. ఈ విషయం మాత్రం ఎవరు చెప్పారు అట్లా? ఇది న్యూస్ లో ఇచ్చారు కదా సార్. ఓకే, ఓకే. న్యూస్ లో అంటే మనకు ఆపోజిట్ పార్టీ ఏదైతే ఉందో ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఉమ్, మాకు ₹1,00,000 ఇచ్చారనేసి అది ఉమ్, ఎందుకండి? రైతులు మేము పండించుకుంటున్నాం పొలాన్ని ఉమ్, పొలాన్ని పండించుకునేటోళ్ళు ఎవరైనా ఎండబెట్టుకుంటాడా? పైసలు ఇస్తా అంటే ఉమ్. ఎవరైనా ఇప్పుడు నీ కింద నువ్వు మట్ట పెట్టుకుంటావా అన్న? అవును. ఆయన చెప్పినావు అనేసి నువ్వు పెట్టుకుంటావా? కాదు కదా. ఉమ్, ఈ విషయం మాత్రం అవాస్తవం అండి. ఈ నిజాన్ని మనం పేపర్ లో రాశారు. ఉమ్, ఇది మాత్రం అవాస్తవం అండి. ఉమ్, అట్లా అబద్ధం చెప్పొచ్చు. ఇంకోటి వచ్చేసి మనకు గత ప్రభుత్వం అనేది చాలా అన్ని రకాలుగా మమ్మల్ని ఆదుకుంది. రైతు బంధు విషయంలో అయినా ఈసారి సకాలంలో రైతు బంధు అందలేదు మాకు. ఓకే. సకాలంలో పెట్టుబడి పెట్టలేకపోయినాం. అయినా సరే మేము అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టాం. నీళ్ళు వస్తుంది అనేసి అనుకున్నాం. కానీ తీరా టైంలో నీళ్ళు రాలేదు. రాకపోయేసరికి పంట ఎండిపోతుంది అనేసి వేరే వాళ్ళ దగ్గర నీళ్లు కొన్నాం. నీళ్లు కొన్న విషయం వాస్తవమే. అక్కడ దాని కింద కెనాల్ వచ్చే నీళ్ళలో మేము మోరి కింద మోటార్లు వేసుకున్నాం అండి. నీరు కొనుక్కున్నాం. అక్కడ నుంచి ఆయన వదిలితే వాళ్ళ బోర్ నుంచి వాటర్ తీసుకున్నాం. అలా ఒక కింద 2 మళ్ళు ఉన్నాయి కదండి పచ్చగా, అవి పారేసుకున్నాం. పైన 2 మళ్ళు ఎండిపోయినాయి. అవి 3 గుంటలు 5 గుంటలు లెక్క ఉంటాయంటే మీరు వెళ్ళి చూసుకోండి, చెక్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఎన్ని ఎకరాలు ఎండిపోయింది మీకు? మాకా అండి 8 ఎకరాల దాకా ఎండిపోయిందండి. ఓకే. 8 ఎకరాల్లో ఎండిపోతే ఒక అరగుంటనే ఇప్పుడు మాకు పారింది ఆ నీళ్లు. ఓకే. మాకు అరగుంటనే పారింది అంతే. ఉమ్, కాలువ వస్తుందనే ధీమాతోటే వేసుకున్నామండి. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇస్తుందనేసి అనుకున్నాం. కానీ నిన్న తిన్మార్ మల్లన్న వచ్చినప్పుడు ఆయన చెప్పించుకున్న నిజాలన్నీ వాళ్ళ అంతా కాంగ్రెస్ నాయకులేనండి. వాళ్ళు కాంగ్రెస్ నాయకులు ఇలా మన ఇప్పుడు నిన్న సుదర్శన్ వచ్చి మాట్లాడినప్పుడు ఆ విషయాలన్నీ అవాస్తవం అండి. అది మొత్తం అవాస్తవం అండి. గత ప్రభుత్వం నీళ్లు విడిచింది మాకు. గత ప్రభుత్వం నీళ్లు విడిచింది కాబట్టి అదే ధీమాతోటి ఈ ప్రభుత్వం కూడా మమ్మల్ని ఆదుకుంటుందని అనుకున్నాం. కానీ ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి అక్కడి నుంచి ఎండిపోతున్న పొలాలని చూసుకుంటూ పోతున్నారు. మరి ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఎందుకు వచ్చి పట్టించుకోలేదు ప్రభుత్వం? కేసీఆర్ వచ్చి పట్టించుకుంటున్నాడు. మరి ప్రభుత్వంలో ఉన్నది యశస్విని రెడ్డి ఎందుకు వచ్చి మాట్లాడలేదు ఇక్కడ? ఎందుకు మరి పొలాలు ఎండిపోయినాయి కదా, మరి వచ్చి చూడలేదు? మరి కాలువలు విడిపిస్తా అని చెప్తుంది కానీ ఇంకా రాలేదు, మాకు నీళ్లు రాలేదు అసలు. పెళ్లి చేస్తారో ఒక 5 లక్షలు 2 లక్షలు మరి మంచిగా ఉన్నారో చెడ్డగా ఉన్నారో మాకు యాద్ చేసేనా, మాకు దగ్గర చేసేనా, ఒక బుక్క మీరు తినరు బిడ్డ పెళ్లి చేసుకొని పర్యటన చేసుకొని మాకు ధీమా ఎందుకు ఇస్తలేరు? మరి ఎందుకు ఇస్తలేరు? రేవంత్ రెడ్డి సార్ కూడా ఈ బతికిరా చచ్చిరా మేము కేసీఆర్ పోయిండు, మేము రేవంత్ రెడ్డి సార్ ఉన్నా మీకు కాలువలు ఇస్తా బిడ్డ, మరి ఎండిపోకుండా మీ బోర్లు వేయకుండా మరి మీకు సహకారం చేస్తున్నాం మేము వస్తామని ఒక్కసారిగా మాకు ధైర్యంగా ఇస్తే మేము అట్లా ఎందుకు అయిపోతున్నాం? మరి ఒకసారి అయినా మాకు సాయం చేయాలి కదా. మరి పెళ్లి పర్యటన ఊరుకు తిరిగి పెళ్లిలో పర్యటనము మంచిగా వచ్చేట మాకు యాద్ చేయాలి కదా, మాకు దగ్గర చేయాలి కదా. మాకు దగ్గర చేసి మరి ఎందుకు మీరు ఎట్లా అట్లా అయిపోతుర్రు, ఆగం ఎందుకు అయిపోతారు రైతులు బిడ్డలు, మీరు ఎట్లా చేస్తుర్రు అని ఒకసారి అయినా మాకు గుండెలో ఉండి అయినా ధైర్యం చేసి అయినా నీళ్ళు పాలు చేసి ఒకసారి అయినా ఇంత దమ్ము ఉంటే ఒకసారి చూడవచ్చు కదా. మరి ఈడ చూడాలి కదా, ఒక్కసారి అయినా వచ్చి ఇది అబద్ధం అయింది, అబద్ధం ఉన్నదా నిజం ఉన్నదా? మరి కేసీఆర్ ₹1,00,000 సత్యమకి ఇచ్చిపోయి బోర్లు వేపించిండు, వరి ఎండ పెట్టుకొని ₹1,00,000 ఇచ్చిండు అని ఎందుకు మగాలే? ఈడ వచ్చి చూడాలి కదా, గుండె ధైర్యంగా వచ్చి చూడాలి. ఆ మేడం ఉంటే మేడం ధైర్యం లేదా ఈడ వచ్చి చూడడానికి? కేసీఆర్ సార్ మాకు వచ్చి చూసిండు. మరి ఈ రైతులు బిడ్డ ఎట్లా చచ్చిపోతారా బతికిర్రా, నేను గెలిచినానో గెలవకుండానో దీనికా మీరు బతుకుర్రి అని మాకు సహకరించారు. మరి ఆ మేడం కూడా రేవంత్ రెడ్డి సార్ కూడా ఇక్కడ వచ్చి ఎట్లా ఉన్నారు, మేము గెలిచిన పార్టీ ఉన్నది, మేము చేసిన పార్టీ ఉన్నది, మరి
ఈడ వచ్చి ఆయన ఒకసారి అయినా ఎండిపోయిర్రా మరి ఆ తరపున వచ్చి మీరు బతికిర్రా సచ్చిర్రా మరి ఎట్లా ఉన్నారు బిడ్డలు నేను ఉన్నా కదా బిడ్డ ధైర్యంగా ఉన్నా నేను మీకు కల ఇచ్చి పెడతా అని ఒకసారిగా ఈ రిజర్వాయర్లో వచ్చి మేము మాకు ధైర్యం చేసి దయాగా సార్ వచ్చి మేము ఫోన్ చేస్తే అప్పుడిప్పుడు 4 సంవత్సరం నుంచి వచ్చిన కాడ నుంచి మా కళ్ళ పుల్లు వచ్చాయి ఒకసారి అని ఒక మట్ల నీళ్ళు పోస్తే ధైర్యం ఎందుకు మాకు ఉండదా ఈ బదనాకు కేసీఆర్ మాకు ₹1,00,000 ఇచ్చిండని మా మీద ఎందుకు ఇవి పెట్టాలి ఇక్కడ వచ్చి ఇప్పుడైనా చూడమను ఇప్పుడైనా ఉన్న పొలం మొత్తం సుపర్త ధరాతండి అది ఎంత ఉన్నదో పెదవుడు దేరుపులు అది ఎంత ఉన్నా ఇప్పుడైనా చూడదాని ధైర్యం లేదా ఇప్పుడు మాట్లాడతాను ధైర్యం లేదా బతుర్రా రేవంత్ రెడ్డి సార్ కూడా ఒకసారి చెక్ చేయాలి కదా మాకు నిజమేంది అబద్ధం ఏంది అని అబద్ధాల మాటలు ఎందుకు చెప్పి సత్యమాకు ఇచ్చిర్రు బతికిపోయింది అని ఎందుకు మా మీద రీవాట్ గా మాట్లాడాలి ఏంటిదంటే సార్ ఇప్పుడు మా 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 యొక్క కుటుంబ పరిస్థితులను బట్టి మేము కేసీఆర్ కు వివరించాము ఆయన కూడా ఆదుకుంటా అని చెప్పాడు మాకు అది అంటే అటు రైతు తన నమ్ముకున్న పంట తన చేతికి రాకపోవడం వల్ల చాలా కష్టాల్లో చాలా అప్పుల్లో కూరుకుపోయినాం మా ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇప్పుడు 10-20 లక్షల దాకా అప్పులు ఉన్నాం సార్ మేము 10-20 లక్షల దాకా అప్పులు ఉన్నాం మా గుడిని మేము ఎట్లా చేసుకోవాలనేసి మేము వివరించుకున్నాం కేసీఆర్ దగ్గర ఆయన పెళ్లి కానుకగానే మాత్రమే 5 లక్షలు ఇస్తామనేసి ప్రకటించారు కానీ ఇది పర్సనల్ గా మాత్రం ఆయన అంటే ఆయన పంట పొలాలు దాని గురించి అనేసి కాదు బోర్ల గురించి అనేసి కాదు మా బాధ మేము ఆపదలో ఉన్నాం అనేసి 5 లక్షల విరాళం ఇచ్చారు సార్ అంతేగాని బోర్లు ఎండిపోయినాయి మా బోర్లకు పైసలు ఇవ్వండి మాకు సగం పైసలు వస్తాయి దాంట్లో ఇలా పంచాయతీ పెట్టేసి పోతాడు అనేసి మేము అనుకోలేదు సార్ మాకు పెళ్లి ఉంది మేము ఎట్లా బతకాలి ఇటు ఏమో పంట పొలాలు ఎండిపోయినాయి చేతికి పంట లేదు పైసలు లేవు అప్పులో ఆగుకుంటారా సార్ ఇలా బతుకుతారమ్మా అనేసి అంటే మా గూడును ఆయనకి వివరిస్తే ఆయన తెలిసి మరి ఒక 5 లక్షల విరాళం ఇస్తా అనేసి చెప్పారు సార్ మా చెక్ అయితే అంత అనేది చెప్తున్నారు సార్ ఇంకా రాలేదు మాకైతే ఇది అందింది అనేసి చాలా మంది ఇప్పుడు చాలా మంది అంటున్నారు ఏంటిదంటే మాకు వచ్చేసినాయి అనేసి అంటున్నారు మాకైతే ఇంకా రాలేదండి వస్తా అనేసి చెప్తున్నారు మాకు ఇది పైన దుష్ప్రచారం చేసింది ఏ ఛానల్ వాళ్ళు ఎవరు అసలు అంటే ఇక్కడ నెగిటివ్ అంటే ఆపోజిట్ లో ఉన్నవారా లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళే తీన్మార్మల్లను పిలిపించి అక్కడ న్యూస్ పెట్టించారు సార్ సుదర్శన్ వచ్చి న్యూస్ పెట్టించారు సార్ మా భూమిలో పెట్టించి న్యూస్ పెట్టించారు ఆ రోజు మేము పెళ్లి సామాన్లు అనేసి జనగాంకి వెళ్ళి మేము మా పనిలో మేము ఉన్నాం సార్ సో ఆ రోజు వచ్చి ఇలా అవసరాలు మాట్లాడుతుంటే నేను వేటి న్యూస్ లో కూడా నేను రెస్పాండ్ అవ్వడం జరిగింది సార్ నేను కూడా సో ఇలా అవసరాలు మాట్లాడుకుంటే బాగుండదండి నిజాలు చెప్పండి ప్రజలు నిజాలను ఇవ్వండి ఇలా ఈ ఒక పార్టీ వ్యతిరేకత వస్తుంది ఒక ప్రభుత్వం ఇలా చెప్పిపోతుందంటే ఇంకో ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తుంది ఇదే ఉంది కానీ రైతు గురించి ఆలోచించడం లేదండి ఇప్పుడు రైతును ఆలోచించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అండి బీఆర్ఎస్ రైతును ఆదుకున్నదండి నిజం చెప్తున్నా కదా గత ప్రభుత్వం మా రైతులను చాలా చూసుకున్నది ఇప్పుడు ఈ ప్రభుత్వం చూసుకుంటే మనకు సకాలంలో ఏది అందలేదండి చేస్తా అనేసి అంటున్నాడు కానీ ఇప్పుడు పేపర్లో ఆయన పథకాలన్నీ పేపర్లోనే ఉన్నాయని మాకు ఇప్పుడు దాకా ఇంటి దాకా రాలేదండి ప్రతి ఆయనకి ఇచ్చిన పథకాలన్నీ పేపర్లోనే ఉన్నాయండి ఒక 100 సార్లు మేము జిరాక్స్ తీసి మేము గ్రామ పంచాయతీలో ఇస్తున్నాం కానీ మాకు ఎలాంటి అసలు ఆ పథకాలు మాకు అవలంబిస్తున్నాయి మా ఇంటికి దాకా వస్తున్నాయి అంటే రావడం లేదండి ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మాకు ఇది చెక్ విషయం గురించి అంటే ఇప్పుడు డైరెక్ట్ గా మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు 8 ఎకరాలు ఎండిపోయిందని చెప్తున్నారు కదా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించినప్పటికీ ఎలాంటి కష్టాలు లేదు 8 ఎకరాలు బరాబర్ పండించాలి అని చెప్తున్నారు సార్ పంట నష్టపరిహారం చెల్లించాల్సిందే అండి అందరు రైతులకు చాలా మంది ఇక్కడ ఉన్న రైతులందరికీ పంటలు బాగా ఎండిపోయినాయండి అందరు పంటలనే నమ్ముకుని వ్యవసాయం చేస్తున్నారండి అంటే వ్యవసాయం నమ్ముకుని అవును సార్ కెనాల్ కాలువని వేసుకునే పంటలు వేసుకున్నాం సార్ అంటే మనకు కొద్దిగంత బోర్లు ఉన్నాయి సార్ అలాగే కెనాల్ కాలువలు వస్తాయనే ధీమాతోటే వేసుకున్నాం సార్ గత ప్రభుత్వం రిలీజ్ చేసింది సార్ 2 సంవత్సరాలుగా రిలీజ్ చేసినప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే మాదిరిగా రిలీజ్ చేస్తున్నా ధీమాతోటే వేసుకున్నాం సార్ అంతేగాని ఇక ఇలా చేస్తుంది అనేసి అంటే మేము వేసుకోపోయేటోళ్ళం కాదు కదా సార్